మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన మెదడు నుంచి సంకేతాలను మన బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ పంపించడానికి ఒక వ్యవస్థ అనేది పనిచేస్తుంది. అదే మన నరాల వ్యవస్థ. ఈ నరాల్లోని ఎటువంటి సమస్యలు ఏర్పడినా కూడా మన కాలు చేతులు మొద్దుబారిపోవటం, మంటలు రావటం, నొప్పి రావటం, ఇలాంటివన్నీ కూడా వణుకు రావటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. నరాల బలహీనత అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు వస్తూ ఉంటుంది, ఏ కారణాల చేత నరాల బలహీనతకు లోనవుతూ ఉంటాం, దీన్ని ఏ రకంగా రెక్టిఫై చేయడానికి సాధ్యం అవుతుంది, ఎలాంటి చికిత్సా విధానాలు మనకు అందుబాటులోనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు. హలో సార్. హలో సార్, నరాల బలహీనత ఎందువల్ల ఏర్పడుతుంది, ఏంటి కారణాలు? సో బేసిక్లీ ఎక్కువగా నేను డయాబెటీస్తో డీల్ చేస్తుంటాను కాబట్టి ఫస్ట్ దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే డయాబెటీస్లో ఫ్రీక్వెంట్గా నరాల బలహీనత అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. సో ఇక్కడ డయాబెటీస్కి కారణాలు ఏంటి చూస్తే ఫస్ట్ షుగర్ కంట్రోల్. అధికంగా షుగర్ ఉంటే డ్యామేజ్ జరుగుద్దని తరచుగా చెప్తుంటాం. ఈ అధికంగా షుగర్ ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ కూడా కాస్త పెరుగుద్ది. దానివల్ల కూడా నరాల మీద ఒత్తిడి అనేది ఉంటుంది. బ్లడ్ సరఫరా అది కూడా ఎఫెక్ట్ అవుద్ది ఈ కొలెస్ట్రాల్ పెరిగినందుకు. తర్వాత డయాబెటీస్లో చాలా మందిలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ పాపులేషన్లో మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ వాడతాం. ఆ మెట్ఫార్మిన్ ద్వారా కూడా కాస్త నరాల బలహీనత వస్తుందని సైంటిఫిక్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సో ఇన్ని రకాలుగా డయాబెటీస్ ద్వారా నరాల బలహీనత అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంది. తర్వాత డయాబెటీస్కి అసోసియేటెడ్ కండిషన్ థైరాయిడ్. థైరాయిడ్ ద్వారా కూడా నరాల బలహీనత వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే నరం మీద వచ్చే ఒత్తిడి ఏంటంటే బ్లడ్ సరఫరా తగ్గిపోవడం కానీ, లేదు నరానికి ఉన్న పైన కోటింగ్ అది పోవడం కానీ, అంటే దీన్ని డీమైలినేషన్ అంటాం మేము. ఈ రెండిటి కారణంగా నరాల బలహీనత అనేది వస్తుంది. అయితే ఇవి రెండే కాదు, ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా ఫ్రీక్వెంట్గా పోషకాహార లోపాలు అనేవి వీళ్ళల్లో ఉంటాయి. సో ఆల్కహాల్ కన్జంప్షన్ ద్వారా కూడా నరాల బలహీనత వస్తుంది. ఎందుకంటే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినప్పుడు వీళ్ళు సరిగ్గా తినరు. సరిగ్గా తినకుండా ఉండడమే కాకుండా పోషకాహారాలు ఉన్న సబ్స్టెన్సెస్ కూడా వీళ్ళకి అబ్జార్బ్ కావు. బికాస్ ఆ ఆల్కహాల్ వల్ల జీర్ణాశయంలో కొన్ని డ్యామేజెస్ జరుగుతాయి. అలాగే ఆల్కహాల్ ఫ్యాక్టరు లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది. లివర్లో టాక్సిన్స్ ఫిల్టర్ అవడమే కాకుండా ఇలాంటి విటమిన్స్ కానివ్వండి, పోషకాహారాలు కానివ్వండి స్టోర్ అవడం, జనరేట్ అవడం, యాక్టివ్ సబ్స్టెన్స్గా ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఆ కారణంగా కూడా మనకి ఈ నరాల బలహీనత వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో వివిధ రకాలుగా ఈ ప్రజెంటేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అన్నిటినీ కవర్ చేస్తూ మేము టెస్టులు చేయడం అనేది జరుగుద్ది. ఎక్కడ లోపం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మెట్ఫార్మిన్తో వస్తుంది అన్నాను. మరి మెట్ఫార్మిన్కి డైరెక్ట్ కాజేటివ్ ఇదేనా? మెట్ఫార్మిన్ రోల్ ఏంటి ఆ పర్సన్కి? ఎందుకు ఈ క్లారిటీ ఇస్తున్నానంటే చాలా మటుకు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ లైన్ డ్రగ్ అది. ఇది వినంగానే మెట్ఫార్మిన్ మానేయడం తప్పు. సో బేసిక్లీ అసోసియేటెడ్ ఫ్యాక్టర్ ఏంటి, ఏ కారణంగా మనకు రావట్లేదు అనేది మనం గమనించుకోవాలి. దాని నెక్స్ట్ అన్నట్టే B12 విటమిన్ అనేది తక్కువగా ఉంటుందా, విటమిన్ D అనేది తక్కువగా ఉంటుందా, అదే కారణమా దీనికి ఎస్టాబ్లిష్మెంట్కి అనేది చూసుకోవాలి. ఎందుకంటే చాలా ఫ్రీక్వెంట్గా అసోసియేటెడ్గా హై షుగర్స్, హై HbA1c కూడా ఈ నరాల బలహీనతకు దారితీస్తుంది. కాబట్టి నేను అంటే థైరాయిడ్ కూడా అసోసియేటెడ్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం క్లారిఫై చేసుకోకుండా త్వరగా డెసిషన్స్ తీసుకొని మెట్ఫార్మిన్ మానకూడదు. అందుకోసమే ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. డయాబెటీస్ ఉండే ప్రతి ఒక్కరిలోని మనము ఖచ్చితంగా చూస్తామంటారా? ఈ చాలా ఫ్రీక్వెంట్గా కనిపించే కాంప్లికేషన్. మోస్ట్ ఆఫ్ ద డయాబెటిక్స్లో అబౌట్ 60% ఆఫ్ ద డయాబెటిక్స్లో అట్ సమ్ టైమ్ ఇన్ ద జర్నీ ఆఫ్ డయాబెటీస్ నరాల బలహీనత అయితే కనబడుతుంది. అండ్ ఎక్కువ శాతము మీరు డయాబెటిక్ ఫుట్ అని వినుంటారు. పుండ్లు పడడం కాళ్ళల్లో, ఆర్ స్పర్శ కోల్పోవడం అనేది కూడా, ఇవన్నీ కూడా న్యూరోపతికి సంబంధించిన అంశాలు. సో ఇవి బిగినింగ్లో మనం కనుక్కోగలిగితే దాన్ని సరిదిద్దుకోవడం కూడా ఈజీ అవుతుంది. లేట్ మేనిఫెస్టేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే డ్యామేజ్ అనేది జరిగిపోద్ది. డ్యామేజ్ని హీల్ చేయడం కాస్త డిఫికల్ట్. ఎందుకంటే ఆ నర్వస్ డ్యామేజ్ని రికవర్ చేయడం అనేది
చాలా ఎక్స్ట్రీమ్లీ టఫ్ జాబ్. ఎందుకంటే షుగర్ని ఒక్కటే కంట్రోల్ చేయడం కాదు, నర్వ్ రీజనరేషన్కి కూడా మేము మందులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉండేవాళ్ళు ఈ నరాల బలహీనతకు గురి కాకుండా ఉండేందుకు ఫ్రీక్వెంట్గా ఎలాంటి టెస్టులు చేయించుకుంటూ ఉండాలంటారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవ్రీ ఇయర్ డయాబెటిక్స్కి సంబంధించిన కొన్ని టెస్టులు మ్యాండేటరీ. బ్లడ్ టెస్ట్లు కాదు. ఒకటి విజన్కి సంబంధించి, కంటికి సంబంధించి. 2 స్పర్శకు సంబంధించి, అంటే పాదాల్లో ఫుట్ ప్రింట్స్ ఎలా పడుతున్నాయి. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా న్యూరోపతికి సబ్జెక్టివ్గా చూసుకుంటే పాదం భాగంలో ఎక్కువగా ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ప్రెషర్ పాయింట్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో దానికి సంబంధించిన టెస్ట్లు వన్స్ ఇన్ ఎ ఇయర్ కంపల్సరీ చేసుకోవడం ముఖ్యం. అదే తరుణంలో నేనైతే కారణాలు చెప్పానో, ఏ కారణంగా ఇవి రావచ్చు అనేది, ఆ కారణాలను కూడా అసెస్ చేసుకోవాలి. లైక్ షుగర్ కంట్రోల్ అదుపులో ఉందా లేదా, థైరాయిడ్ అనేది ప్రాపర్గా రెగ్యులేట్ అవుతుందా లేదా, ఎందుకంటే డయాబెటీస్కి థైరాయిడ్కి కనెక్షన్ ఉంది కాబట్టి. అలాగే కొలెస్ట్రాల్కి సంబంధించి ఎలా ఉంది లెవెల్స్, తర్వాత రక్త ప్రసరణ ఎలా ఉంది. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం, దీనికి సంబంధించిన టెస్టులు చేయడం అనేది తరచుగా జరుగుతుంటుంది. ఆ విధంగా సబ్జెక్ట్కి ఉన్న ప్రాబ్లం బట్టి అది ఎంత ఫ్రీక్వెంట్గా మనం రీచెక్ చేసుకోవాలనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. నరాల బలహీనత ఉండే వాళ్ళలోని సిమ్టమ్స్ కనిపిస్తాయంటారా? మస్ట్గా కనిపించకుండా కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందా? బేసిక్లీ నరాల బలహీనత కనుక్కోవడమే సిమ్టమ్స్ ద్వారానే. ఓకే. ఆ సిమ్టమ్స్ ద్వారా అంటే వాళ్ళే వచ్చి చెప్తారు, మాకు స్పర్శ తెలియట్లేదు, పుండు అయింది, దెబ్బ ఎక్కడ తగిలిందో తెలియదు, పుండు మానట్లేదు, నడవడం కష్టంగా ఉంది. సో ఇలాంటివన్నీ కూడా ప్రజెంటేషన్ సిమ్టమ్స్. కానీ దానికన్నా ముందు కొన్ని సటిల్ సిమ్టమ్స్ కొన్ని కనబడతాయి. అవేంటంటే కాస్త మంటగా అనిపించడం, చల్లదనం ఫ్లోర్ తెలియకపోవడం, ఆర్ వేడి ఉన్న థింగ్స్ తెలియకపోవడం, చెప్పు జారిపోయిందా లేదా తెలియకపోవడం. ఇవన్నీ మనం అనుకుంటాం యాక్సిడెంటల్గా అయిపోయింది అని. లేదు, దీస్ ఆర్ ఆల్ వార్నింగ్ సైన్స్. ఈ వార్నింగ్ సైన్స్ డిటెక్ట్ చేస్తే మనం అర్లీగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు. మంటగా అంటే లైక్ చీమలు కుట్టినట్టుగా అట్లా ఏమైనా అనిపిస్తుంది? మంట అనేది వేరియబుల్ ప్రెజెంటేషన్, ఒక్కొక్కరికి ఒక విధంగా తెలిసింది. మీరు అన్నట్టు దూది మీద నడిచినట్టు, చీమలు కుట్టినట్టు, మంట పెట్టినట్టు, కారం పూసినట్టు, ఇలా వివిధ రకాలుగా ప్రజెంటేషన్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్రజెంటేషన్స్ నైట్ టైంలో ఎక్కువ కనిపిస్తాయి. సో ఆ డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో నరాల బలహీనత అనేది డయాబెటిక్ వల్లనే కాకుండా బీపీ ఉండే వాళ్ళలో కూడా చూడొచ్చు అంటారా? అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇవన్నీ ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీజెస్. దీన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాను. దీంట్లో బ్లడ్ ప్రెషర్కి డయాబెటీస్కి కనెక్షన్ ఉంది. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళల్లో డబల్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంది. సో అక్కడ ఆ అసోసియేషన్ వల్ల, అండ్ నేను కొలెస్ట్రాల్ రోల్ చెప్పాను, కొలెస్ట్రాల్ వల్ల కూడా నరాల బలహీనత వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండేదానికి కూడా ఛాన్స్ ఉంది. అలాగే తరచుగా క్లినికల్ ప్రాక్టీస్లో ఈ విటమిన్ లోపాలు కూడా గమనిస్తూనే ఉన్నాను. ఈ విటమిన్స్ పర్టికులర్గా వైటమిన్ డి అండ్ B12 ఎక్కువగా బ్లడ్ ప్రెషర్కి సంబంధించి కూడా అసోసియేటెడ్ రోల్ ఉంది కాబట్టి ఎస్, దానికి కూడా మనకి నరాల బలహీనత వచ్చేదానికి ఛాన్స్. సో నర్వ్ వీక్నెస్ అనేది శాశ్వతంగా ఉంటుందా వన్స్ వస్తే, లేకపోతే అది టెంపరీ అంటారా? ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? మళ్ళీ రికరెంట్గా రాకుండా ఉండేందుకు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? సో బేసిక్లీ డిటెక్షన్, ఎప్పుడు డిటెక్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. టు వాట్ ఎక్స్టెంట్ డ్యామేజ్ హ్యాస్ బీన్ హ్యాపెండ్. అర్లీ డిటెక్షన్, అర్లీ క్యూర్. లేట్ డిటెక్షన్, లేట్ క్యూర్. సో పర్టికులర్గా డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు, డయాబెటీస్ రాగానే వెంటనే మనకు నరాల బలహీనత రాదు. దానికన్నా ముందు కొన్ని సూచనలు కనబడుతుంటాయి. అవేంటి? హై షుగర్స్. మరి దాన్ని రెగ్యులేట్ చేయరు. ఆల్మోస్ట్ ప్రాక్టీస్లో నేను గమనించేది అదే, ఏ ముందులేంటి సార్ కొద్దిగా ఎక్కువైంది, పండగ వచ్చింది, స్వీట్స్ తిన్నాను అంటారు. బట్ ఆ హై లెవెల్ ఆఫ్ షుగర్స్ ఈవెన్ ఫర్ ఎ టెంపరీ మూమెంట్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. దాని కారణంగా ఆర్గన్ అవయాలు డ్యామేజ్ అవుతాయి. అది లాంగ్ టర్మ్లో రిఫ్లెక్షన్ ఉంటుంది. సో బేసిక్లీ స్టేజ్, హౌ లాంగ్, హౌ ఫార్, ఇలాంటి వాటి మీదే రికవరీ అనేది మేము డిసైడ్ చేస్తాం. ఓకే. అంటే జస్ట్ నార్మల్ మెడిసిన్స్ తోటి క్యూర్ అవుతుంది అంటారా? అది మెడిసిన్, ఇంకా వేరే విధంగా చేయడానికి లేదు. నరాలని ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది కొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషన్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నరాల బలహీనత ఎందుకు వస్తుంది, ఏ కారణాలతో వస్తుంది, అది దేనికి దారి తీస్తుంది, సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.